టీఎస్పీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. వెహికల్ ఇన్స్పెక్టర్లు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్న 4 వ్యక్తులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విజయవాడ కేంద్రంగా ఇన్నాళ్ళు బ్యాక్ డోర్ దందా నడిపారు నిందితులు. హైదరాబాద్ లోనూ ప్రత్యేకంగా ఆఫీసులను ఏర్పాటు చేశారు. నిరుద్యోగ యువకులను మెయిన్ గా టార్గెట్ చేశారు. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో వసూలు చేశారు. ఇన్ఫర్మేషన్ అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు 4 రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రస్తుతం వివరాలు టాస్క్ ఫోర్స్ అధికారులు మీడియాకు వివరిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. మళ్ళీ తిరుపతి రాజు కూడా ఒక యాకూబల్ అనే అతన్ని వాళ్ళ ఇంటి పక్కన కృష్ణానగర్లో ఉండే ఇంటి పక్కన ఉంటాడు. అతన్ని కోటేశ్వరరావుగా పరిచయం చేస్తూ ఈ కోటేశ్వరరావు అనే అతను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఈ యొక్క కంప్యూటర్ డివిజన్లో పనిచేస్తాడు. టైం టు టైం ఇతనికి అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఇతని ద్వారా మరియు అట్లాగే చైర్మన్ గారు ఉన్నారు చక్రపాణి గారు అని చెప్పి అతనికి బాగా నమ్మించి ఇనిషియల్గా 10 లక్షలు, తర్వాత ఒక 4 లక్షలు, తర్వాత 3 లక్షల వరకు డిఫరెంట్ టైమ్స్లో వీరికి చెల్లించడం జరిగింది. ఎప్పుడైతే ఫస్ట్ లిస్ట్ పెట్టారో డిసెంబర్లో పెట్టినప్పుడు ఫస్ట్ లిస్ట్లో రాలేదు. అడిగితే సెకండ్ లిస్ట్ అని చెప్పారు. మళ్ళీ సెకండ్ లిస్టు దాంట్లో కూడా ఇతని పేరు కనిపించలేదు. అప్పుడు ఈ శ్రీనివాస్ అనే అతను కంప్లైనెంటు ఈ విధంగా సర్వీస్ కమిషన్లో పనిచేస్తున్న కోటేశ్వరరావు మరి ఎంతవరకు ఇది నిజమని చెప్పి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వెళ్ళి అక్కడ కలవడం జరిగింది. ఇతని గురించి ఎంక్వైరీ చేస్తుంటే చైర్మన్ గారు కూడా నోటీస్ దృష్టికి వెళ్ళింది. చైర్మన్ గారు ఇమీడియట్గా చక్రపాణి గారు ఈ యొక్క ఏదైతే అక్రమంగా డబ్బులు ఇస్తూ దీన్ని చేస్తున్నారని చెప్పి పోలీసుకు రెఫర్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఆ కంప్లైంట్ ద్వారా వీళ్ళని ఈ 4 వ్యక్తుల్ని పికప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే కంప్లైంట్ ఇచ్చిన డబ్బుని స్వాధీనం చేసుకున్నాం. మరియు ఇతను ఏదైతే కంప్లైనెంట్ ఉన్నాడో యాకూబ్ అలీ అండ్ కోటేశ్వరరావుగా మరియు మీర్ కరార్ అలీ, మహమూద్ అలీ వీళ్ళందరూ కూడా ఇతనికి ఎటువంటి అక్కడ సర్వీస్ కమిషన్లో సరైన కాంటాక్ట్ కానీ లేకపోతే చేసేది లేదు. వాళ్ళు కన్ఫ్యూజ్ చేసింది ఏంటంటే ఒకవేళ జాబ్ వస్తే ఈ డబ్బు మాకు వచ్చేస్తుంది, రాకుంటే తిరిగి ఇవ్వచ్చు కదా, లేకపోతే మోసం చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు చేసిండ్రు. సో వీళ్ళ మీద కేసు జూబ్లీహిల్స్లో రిజిస్టర్ చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేసి ఫర్దర్గా వీళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. వీళ్ళంతా ఇక్కడ మొదట ప్లాన్ చేసింది ఇక్కడ నందగిరిలో గెస్ట్ హౌస్, తర్వాత బేగంపేటకు చూపించారు. ఒకసారి ప్యారడైజ్ దగ్గర కూడా ఈ కోటేశ్వరరావు యాకూబ్ అలీ అతను కానీ కోటేశ్వరరావుగా, ఎందుకంటే అతను కృష్ణా డిస్టిక్, అతను మంచి ఫ్లూయెంట్ తెలుగు ఉంది కాబట్టి తెలుగులో మాట్లాడుతున్నాడు. ఇక్కడ హైదరాబాద్ అతను అయితే అంత తెలుగు మాట్లాడలేకపోతాడు. కాబట్టి కోటేశ్వరరావు అయినా కానీ ఆయన నమ్మి కోటేశ్వరరావు ఈ విధంగా కంప్యూటర్ సెక్షన్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంప్యూటర్ సెక్షన్లో జాబ్ చేస్తుందన్న దాంతో ఆ నమ్మకాన్ని కలిగించడం ద్వారా మొదట్లో కంప్లైనెంట్కి ఎటువంటి అనుమానం రాలేదు. సో ఇంకా ఫర్దర్గా ఒకవేళ ఇతన్ని కూడా ఇంకా కొంతమంది ఉంటే తీసుకురండి అని చెప్పడం జరిగింది. ఇక ఇది ఇప్పటికే ఈ రిజల్ట్స్ రావడం మరియు రిజల్ట్స్లో ఇతని పేరు లేకపోవడం, తద్వారా ఇక ఫర్దర్గా ఏమీ చేయలేకపోయిన పరిస్థితి వీళ్ళది. కాబట్టి ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఈ మధ్యలో ట్రాన్స్పరెంట్గా ఉంది. ఎవరైనా ఈ విధంగా ఇప్పిస్తామని అక్కడ పైరవ్ చేస్తామని చెప్పి తెలుసున్నారని చెప్పి ఏది ఉద్యోగం గారికి అప్లై చేసిన ఎవరికైనా చెప్పినా కానీ నమ్మకుండా మా పోలీస్ వారికి కానీ లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారికి కానీ మిగతా ఏజెన్సీస్కి ఇన్ఫామ్ చేస్తే తప్పకుండా వారిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి జరగకుండా నివారించగలిగినట్టు అవుతుంది.
ఇతని మీద పాత కేసు ఏం లేదు, ఇతను డ్రైవర్గా పనిచేస్తున్నాడు, ఇదివరకు ఏం కేసు లేదు. బట్ ఇతను కూడా కృష్ణా డిస్టిక్ అతను, సో తిరుపతి డ్రైవరు. ఇతను స్టూడెంట్ ఎగ్జామ్ అటెండ్ అయ్యిండు. అటెండ్ అయిన తర్వాతనే ఇతని యొక్క మేము మేనేజ్ చేస్తాము రిటర్న్లో, తర్వాత కూడా మేనేజ్ చేస్తామని చెప్పడం ద్వారానే ఈయనకు 17 లక్షల వరకు క్యాష్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం కూడా ఇతను ఈ శ్రీనివాస్ అనే అతను 2 times అటెంప్ట్ చేసిండు. ఒకసారి మెయిన్లో పాస్ అయ్యి ఇంటర్వ్యూలో పోయింది, సెకండ్ టైం కూడా అదే పరిస్థితి. ఈసారి ఎలాగైనా సరే హైదరాబాద్ వచ్చి ఎవరినైనా పట్టుకొని ఏదో పైరవీలు చేసి ఉద్యోగం సంపాదించాలా అన్న ఉద్దేశంతో ఇతను తెలుసున్న వాళ్ళందరినీ కలవడం జరిగింది. తద్వారా తొందరగా ఈ విషయంలో మోసపోయాడు. 15,88,000 రికవర్ చేయడం. రెండోది ఒక పిక్ పాకెట్ గ్యాంగ్ ఈ మధ్యలో ఈ బస్సులో మరియు మిగతా ప్లేసెస్లో కూడా ఈ యొక్క ప్యాసింజర్స్ దగ్గర నుంచి సెల్ ఫోన్స్ అనేటి దొంగతనం చేయడం జరుగుతుంది. పర్టికులర్లీ బస్ ఈ యొక్క 8 మంది ఒక గ్యాంగ్గా ఏర్పడి వాళ్ళు ఒక 4 బస్సులో తోటి ప్యాసింజర్స్తో ప్రయాణం చేస్తూ రద్దీ ఉన్నప్పుడు ఆ ముందర నుంచి ఒకతను వెనక నుంచి ఒకతను కవర్ చేస్తూ ఆ యొక్క కంప్లైనెంట్ యొక్క ఈ షర్ట్ పాకెట్ కానీ లేదంటే ప్యాంట్ పాకెట్లో నుంచి ఇమ్మీడియట్గా ఆ సెల్ ఫోన్